ఫిబ్రవరి 14 నుంచి 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను ప్రశాంత వాతావరణంలో జరపడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, వివిధ ప్రాంతాలను వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం కల్పించి వర్కింగ్ ప్రదేశాల్లో చలవ పందిళ్లు, తాగునీటితో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ ఎస్పీ గారు, తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబట్టి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు, సలహాలు తీసుకొని ముందుకు పోవడానికి సమావేశం మొదటిసారిగా ముందస్తుగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు 600 పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి, ఇటువైపు కామారెడ్డి నుంచి, ఇటువైపు వరంగల్ నుంచి, కరీంనగర్ వైపు నుంచి, జైత్యాల నుంచి వచ్చేటువంటి సెక్టార్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు, భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా, వేముల రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు, వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడం కానీ, మంచినీటి వ్యవస్థను, పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ, ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి 14, 15, 16 తేదీలో జరిగిపోయేటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ విస్తరణ సంబంధించి 150 కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసినాం. మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ, అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు, వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పట్టణ ప్రముఖులు, అన్ని శాఖల అధికారులు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులందరూ ఇచ్చిన సూచనలు, సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట, అతిథి దేవో భవ, మనం అందరం కూడా హోస్టులము, వచ్చే వాళ్ళను గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పిన పిలుపునిచ్చిన దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ప్రోటోకాల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది. తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో మన ఆనరబుల్ విప్ గారితో పాటు ఎస్పీ గారు, ఈఓ గారు, కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మనకి మిగతా అన్ని
టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది. అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి, అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియెంట్గా క్యూ లైన్, మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కొరకు ఆర్టీసీ బస్సెస్, మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియెంట్గా పాండాల్ కానీ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్, హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇంకా 45 రోజులు ఉన్నాయి. ఆ వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో వచ్చే నెల 14, 15, 16కి వీ హ్యావ్ బిగ్ ఫెస్టివల్ మహాశివరాత్రి. అండ్ ఫర్ విమల్వాడ ఇట్ ఈజ్ అరౌండ్ 2.5 to 3 lakh జనాలు వస్తుంది. సో నేను ఫర్ దాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ విప్ గారు, ఆది శ్రీనివాస్ గారు సార్. సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దిస్ 4 పాయింట్ ఇది చాలా అవసరం. For all this, we have discussed with all this issue with concerned department, and we are preparing the plan accordingly. So we have still 45 days to change our plan or take any suggestions from other department. So we will definitely ensure the public safety and peaceful darshan.